अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। कारवान रुकन असम्बली कौसर मोइनुद्दीन की SIR पर जहीराबाद में पार्टी के जिम्मेदारान से मीटिंग। नकीब मिल्लत बैरिस्टर असदुद्दीन ओवैसी सदर कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन रुकन पार्लियामेंट हैदराबाद की हिदायत पर संगारेड्डी जिले जहीराबाद में मजलिस इत्तेहादुल मुस्लिमीन के दफ्तर पर एक इजलास मुनक्किद। इजलास में रुकन असम्बली कारवान व संगारेड्डी जिले इंचार्ज कौसर मोइनुद्दीन और सैयद मुश्ताक अहमद, पर्सनल सेक्रेटरी बैरिस्टर असदुद्दीन ओवैसी ने शिरकत की और सदर मजलिस जहीराबाद मोहम्मद अत्तर अहमद ने उनका इस्तकबाल किया। कौसर मोइनुद्दीन और मुश्ताक अहमद ने SIR जून से शुरू होने वाला है, इसके ताल्लुक से पार्टी कायदीन को और मीडिया को तफसील से बताया और पार्टी के जिम्मेदारों को हिदायत दी कि वो घर घर जाकर अवाम को इससे मुतल्लिक़ वाकिफ करवाएं। MIM పార్టీ అధ్యక్షులు బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారు ఆదేశం ప్రకారం సంగారెడ్డి డిస్టిక్లో నేను MIM పార్టీ అధ్యక్షుల సెక్రటరీ గారు సయ్యద్ ముస్తాక్ అహ్మద్ గారు, సంగారెడ్డి డిస్టిక్ MIM ప్రెసిడెంట్ సయ్యద్ ఖాజా నిజాముద్దీన్ గారు, సంగారెడ్డి టౌన్ జైరాబాద్ టౌన్ ప్రెసిడెంటు మన అత్తర్ అహ్మద్ గారు, గౌరీ గారు, దిగ్వాల్ ప్రెసిడెంటు వాజిద్ గారు, కోహిర్ ప్రెసిడెంటు రఫీ గారు, ఇదే మాదిగా సంగారెడ్డి డిస్టిక్కి సంబంధించిన MIM పార్టీ కార్యకర్తలు ఈరోజు MIM పార్టీ అధ్యక్షులు ఆదేశం ప్రకారం మేము సంగారెడ్డిలో కానీ జైరాబాద్లో కానీ SIR గురించి 2 నెలల నుంచి SIR పని చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి, ప్రతి వార్డులో, ప్రతి బస్తీలో BLO రావడం జరుగుతుంది. కానీ ఈరోజు లక్షల వేల సంఖ్యలో మ్యాపింగ్ అయిన తర్వాత కూడా ఒక యాప్ వచ్చింది అనిమల్ అని. దాని కింద ఏంటంటే కొన్ని వేల సంఖ్యలో పేర్లలో తప్పు, లేకపోతే మన బర్త్ సర్టిఫికేట్లో తప్పు, ఏజ్లో తప్పు రావడం వచ్చింది. దాని ప్రకారము మనకు వచ్చే జూన్ నెల ఒక నెల ఉంది మనకు. దానికి ఇప్పుడు మనం ఈ మీడియా ద్వారా జనాలకు చెప్పడం జరుగుతుంది. ఏంటంటే మన ఇంట్లో ఒక 10 మంది ఉంటే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే వాళ్ళ రేషన్ కార్డు కానీ, లేకపోతే వాళ్ళ పాస్పోర్ట్ కానీ, వాళ్ళ సరిగ్గా ఏ పేరుందో అది BLOకు వచ్చి మనకు వచ్చే నెలలో మన ఇంటికి వచ్చి ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో పాస్పోర్ట్లో ఏ పేరుందో కరెక్ట్ పేరు, ఆ పేరు రాసి వాళ్ళకి ఇస్తే, ఇప్పుడు ఎందుకంటే వేల సంఖ్యలో అనిమల్లో వచ్చింది. దాని ప్రకారము తప్పు అని వచ్చింది. లేకపోతే పేర్ల తప్పు కావచ్చు, లేకపోతే మనము పుట్టిన డేట్లో తప్పు కావచ్చు, లేకపోతే హౌస్ నెంబర్లో తప్పు కావచ్చు, మన తాత పేరు, లేకపోతే మన నాయన పేరు, దాంట్లో తప్పు రావడం జరుగుతుంది. మనకి ఇప్పుడు BLOస్ వచ్చి మనకు ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో మనం కరెక్ట్గా నింపిస్తే నేను అనుకుంటా వచ్చే ఓటర్ లిస్టులో అది డ్రాఫ్ట్ రూల్ వస్తుంది. దాంట్లో పేరు కూడా కరెక్ట్ మనం చెక్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి ఫామ్ ఇస్తే అది కరెక్ట్ అయిపోతుంది. 2002లో మన ఒక్క పేరు, ఇప్పుడు 2024లో ఒక్క పేరు వస్తుంది. ఏంటంటే అలీకి మహమ్మద్ అలీకి అలీ వస్తుంది. దీని గురించి మా తప్పు కాదు. అది యాక్చువల్లీ ఇక్కడ ఊర్లలో కానీ, విలేజ్లలో కానీ, టౌన్లో కానీ దీనికి మొత్తం MRO, RDO, ఈ DO ఉంటారు. వాళ్ళ తప్పు. ఇప్పుడు BLO కూడా తప్పు కాదు. మేము మా పార్టీ కార్యకర్తలకు అందరికి చెప్పడం జరుగుతుంది. మీ ఇంట్లో ఏది కరెక్ట్ ఉందో ఆ సర్టిఫికేట్ తీసి పెట్టుకొని మనం వచ్చే BLOకు ఆ ఫామ్ నింపిస్తే కరెక్ట్ అయిపోతుంది. ఇంకోటి కరెక్షన్ ఉంటే ఏమైనా దానికి సరిదిద్దుకోవాలంటే ఫామ్ నెంబర్ 8లో మనం కరెక్ట్ రాసిచ్చి మనం వాళ్ళకి BLOకి ఇచ్చేసుకుంటే, ఇప్పుడు ఏమైనా పేర్లలో తప్పు కూడా ఉంటే అది కరెక్షన్ కూడా అయిపోతుంది. దీని గురించి నేను, మా MP గారు, సెక్రటరీ గారు, మా పార్టీ టౌన్ ప్రెసిడెంట్లు అందరం వచ్చి సంగారెడ్డిలో కానీ, కోహిర్లో కానీ, దిగ్వాల్లో కానీ, జైరాబాద్లో కానీ, నారాయణఖేడ్లో కానీ, మా సంగారెడ్డి డిస్టిక్, మెదక్ డిస్టిక్లో కానీ ఎక్కడెక్కడ ఈ తప్పులు నడుస్తున్నాయి మేము ప్రతి చోట మేము తిరిగి అందరికీ జనాలకు చెప్పడం జరుగుతుంది. ఏమైనా ఉంటే మేము కలెక్టర్ గారితో కానీ, మన RDO గారితో కానీ, జాయింట్ కలెక్టర్ గారితో కానీ కలిసి మా MIM పార్టీ తరఫున మెమోరాండం ఇచ్చి ఇవన్నీ SIR గురించి చెప్పడం జరుగుతుంది. ఈ మీడియా ద్వారా మా జనాలకు సంగారెడ్డి డిస్టిక్, మెదక్ డిస్టిక్ కానీ జనాలకు ఈ మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. వచ్చే నెలలో జూన్ నెలలో
మనము మన కరెక్ట్ పేరు ఉందో ఆ పేరు పెట్టుకొని వాళ్ళ ఫామ్ ఇచ్చినలో దానికి నింపించిస్తే నేను అనుకుంటా మనం ఇప్పుడు ఏదొచ్చిందో అనుమతులన్నీ దాంట్లోకి తీసేస్తారని నాకు భరోసా ఉంది. ఇదే చెప్పడం జరుగుతుంది. औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज सदर मोहतरम बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की हिदायत पे मैं और हमारे एमएलए कौसर मोहिउद्दीन साहब ज़हीराबाद आए एसआईआर के जो काम चल रहा उसका रिव्यू करने के लिए। तो एसआईआर के काम में आज तक जितने भी लोग हमारे एसआईआर में मैपिंग कर लिए, बहुत सारी जगहों पे हम ये देखने में आ रहा है कि एनॉमली में डाल दिया गया। एनॉमली यानी गलती है, उनकी मैपिंग में गलती हो गई। हम और आवाम ये खुशफहमी में है कि हमारा नाम मैपिंग हो गया, लेकिन मैपिंग के बाद में भी वो मैपिंग के रिकॉर्ड्स को एनॉमली में डाला गया। एनॉमली का मायने है गलती। गलती या तो नाम में है या फिर आपकी एज के डिफरेंस में है। तो हम ये खुशफहमी में है कि हमारा नाम मैपिंग हो गया, हम खामोश बैठ जाएंगे। लेकिन आपको जब एक्चुअल एसआईआर जब शुरू होगा तब आप लोगों को जो है नोटिस दी जाएगी। तो लिहाजा जहाँ कहीं भी आपका नाम एनॉमली लिस्ट में डाला गया उसके अंदर या तो नाम की गलती रहेंगी या तो आपकी एज का डिफरेंस रहेगा। जहाँ कहीं भी नाम की गलती है उसके लिए आपको अपना सही नाम का डॉक्यूमेंट रखना पड़ेगा। 2024 में अगर आपके नाम में कुछ गलती है तो उसको आप फॉर्म 8 डाल के चेंज कर सकते हैं, लेकिन 2002 के नाम में अगर कुछ गलती है तो उसको आप चेंज नहीं कर सकते। आपका नाम जो सही नाम है वो नाम का डॉक्यूमेंट्स आपको उठा के रखना पड़ेगा। उसी तरीक़े से 2024 में अगर आपकी एज गलत आ रही है तो उसको आप फॉर्म 8 डाल के चेंज कर सकते हैं, लेकिन 2002 में अगर एज गलत आ रही तो उसको चेंज नहीं कर सकते। आपके पास अपना एक डॉक्यूमेंट रखना पड़ेगा कि सही एज क्या है, सही डेट ऑफ बर्थ क्या है। तो वो डॉक्यूमेंट रखना पड़ेगा। वो डॉक्यूमेंट आपको अपने बीएलओ को देना पड़ेगा एन्यूमरेशन फॉर्म के साथ में, तो तब जाके उन लगा आपकी मैपिंग को सही कर देंगे। तो ये बहुत ज़रूरी है। हम ये देख रहे हैं कि हर जगह पे जहाँ कहीं भी मैक्सिमम मैपिंग हो गई वहाँ पर मैक्सिमम मैपिंग के चलते हुए भी जो है 70% 80% नाम एनॉमली लिस्ट में डाले गए। तो ये एनॉमली लिस्ट में हमारे को चेक करना है। आज वक्त है हमारे को चेक करना है हमारे एनॉमली में जो सो क्या गलती आ रही, क्या किस्म की गलती आ रही, कितना डेट ऑफ बर्थ का चेंज आ रहा, ये सारे चीज़ों को चेक करके रेक्टिफाई करके हमारे बीएलओ की नज़र में लाना है और हमारे कंसर्न ईआरओ या एमआरओ या कलेक्टर की नज़र में लाना है और हमारे पास अपना सही नाम का डॉक्यूमेंट रख लेना है और सही एज का डॉक्यूमेंट रखना है। और अगर 2024 में अगर कुछ हमारे नाम में या एज में गलती आ रही तो हमारे को फॉर्म 8 डाल के वो नाम को वो एज को रेक्टिफाई करा के रख लेना है। तो हमारी आवाम से गुजारिश है और हमारे सुदूर मोतमदीन सरगर्म कारकुन, टाउन के सदर, डिस्ट्रिक्ट के सदर, सभी लोगों से गुजारिश है आप सब लोग अपने अपने बीएलओ से राब्ते में आइए। अपने बीएलएस से भी गुजारिश है कि अपने बीएलओस के साथ राब्ते में आइए। उनके ऐप में बताता कि एनॉमली है या नहीं है, यानी जिसका नाम मैप हुआ उसमें गलती है या नहीं है। अगर गलती है तो ये भी रीज़न बताएंगा कि क्या चीज़ के क्या रीज़न से गलती है। वो गलती को देखिए, उसके हिसाब से अपना डॉक्यूमेंट रख के अपने बीएलओ को भी दीजिए और आप अपने ईआरओ को भी दीजिए। तो आप सब लोगों से गुजारिश है कि डोर टू डोर जाएं और हर वो शख्स जिसका नाम एनॉमली लिस्ट में डाला गया उनको आप रेक्टिफाई करें, जिनका नाम मैपिंग नहीं हुआ उनकी आप मैपिंग कराएं। शुक्रिया। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू।